సీటుకు ఎమ్మెల్సీ సీటుకు ఏ పోటీ రాకుండా ఉంటారనుకుంటే అలాంటి తక్కువ స్థాయి వాళ్ళకే అక్కడ ఛాయిస్ వస్తుంది. వాళ్ళు అవతల ఉండేటువంటి ఇన్ఛార్జి రాణిస్తాడా? దామచర్ల బాలినేని నా చెక్ పెట్టగలిగాడే. వాస్తవంగా బాలినేని టీడీపీకి వెళ్ళాలనుకున్నాడు, చెక్ పెట్టగలిగి పెట్టి ఉండే కదా. ఇప్పుడు తను జనసేనకు పోయింది, ముందు టీడీపీకి వెళ్దాం అనుకున్నాడు ఆయన. కానీ ఏ అష్యూరెన్స్ లేదు టీడీపీ నుంచి, రానియకుండా జాగ్రత్త పడగలిగారు. కాబట్టి కాకపోతే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి అదృష్టం వల్ల మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, గత 5 ఏళ్లలో ఎన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి బాలినేని మీద, సామినేని మీద కొంచెం తక్కువే, ఎందుకంటే నియోజకవర్గానికే పరిమితం కాబట్టి. బాలినేని మీద అయితే జిల్లా నాయకుడు కాబట్టి, మంత్రిగా కూడా చేస్తున్నాడు కాబట్టి కొన్ని వందల స్టోరీలు వచ్చి ఉంటాయి కదా. ఫ్రంట్ పేజీ, సెంట్రల్ స్ప్రెడ్ స్థాయిలో రాశారు. ఇప్పుడు ఇక పైన ఆ గొడవ ఉండదు. బాలినేని ఇచ్చే స్టేట్మెంట్లు, జగన్ తిట్టే స్టేట్మెంట్లు కవర్ అవుతుంటాయి. మారే రాజకీయం అది. ఈ కష్టాలతోనే కొట్టుమిట్టాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వివేక హత్య కేసు మళ్ళీ ఏమన్నా ఒక తలనొప్పిగా మారబోతుందా? సునీత వెళ్ళడం, ఈ వారంలో బాబు గారిని కలవడం, అది ఏదో క్యాజువల్. ఆవిడ 10 లక్షల రూపాయలు ఏదో డబ్బులు ఇచ్చింది అనుకుంటాను ఈ వరద బాధితులు. దానికి 50 లక్షలు ఏదో డబ్బులు ఇచ్చారు, 10 లక్షలు అనుకుంటా డబ్బులు ఇచ్చినట్టుంది. రెండోదోసారి చూడండి సిఐడి విచారణ చేయమంది. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఇంతకుముందు కోర్టు ఆదేశాల మేరకు కేసు పెట్టారు అమ్మాయి మీద. అమ్మాయి వాళ్ళ హస్బెండ్, తర్వాత